వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులొచ్చినా ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా కనిపించేది ఇంట్లో ఉన్నటువంటి కాస్త బంగారాన్ని తనఖా పెట్టి ఆ డబ్బులు తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా గట్టెక్కుతాయి అనుకుంటుంటాం. అలానే చాలా కుటుంబాల్లో ఇంట్లో ఉన్న బంగారమేమో తక్కువ, మనకి కావాల్సిన డబ్బేమో ఎక్కువ. కాస్త డబ్బు ఎక్కువ ఇచ్చిన వారు ఎవరైనా ఉంటే బాగుండని కొంతమంది ఎవరైతే ఫైనాన్స్ ఇప్పిస్తుంటుంటారో గోల్డ్ మీద వారిని ఆశ్రయిస్తుంటుంటారు. సో, అదే తరహాలో పాత బొబ్బిలికి చెందినటువంటి ప్రతాప్ అనే వ్యక్తి బంగారం మీద రుణాలు మీకు ఇప్పిస్తాం. ఎంత కావాలో చెప్పండి. నేనున్నాను కదా! మీకెందుకు అంటూ వారందరికి కూడా ఒక భరోసాని కల్పించాడు. ఇంకేముంది మన ప్రతాపే కదా! నమ్మితే పోయేదేముంది? మనకు కావాల్సినంత డబ్బు కూడా వస్తుంది కదా! సో, తనకి ఇస్తే మనకు కావాల్సిన అవసరాలకు డబ్బుని ఏర్పాటు చేస్తాడు. బంగారం తనఖా పెట్టని చాలామంది నమ్మి ఒక పావు తులము, లేదంటే తులము ఒక్కొక్కరు 3 తులాలు నాకింత డబ్బు కావాలని అడిగేవారు. ఓస్ అదెంత మాట మీకు సాయంత్రం కల్లా తెచ్చేస్తానని తెలివిగా ఈ ప్రతాప్ ఏం చేసేవాడో తెలుసా? వారు అడిగిన డబ్బు కన్నా ఇంకా 2 రెట్లు అంటే దాదాపు వారు ఒక 3,00,000 అడిగితే తను 4,00,000 రూపాయలకి వేరే బ్యాంక్‌లో తనఖా పెట్టేసి 3,00,000 వాళ్ళకిచ్చి ఇంకో 1,00,000 తిన ఖాతాలో వేసుకునేవాడు. సో, ఎవరైనా మా వస్తువుని విడిపించు అనేసరికి డబ్బులన్నీ తీసుకొచ్చినా ఇంకాస్త టైం పడతది. వాళ్ళెవరూ లేరంటూ కల్లబొల్లి కబుర్లన్నీ చెప్పుకుంటూ కాలం గడిపొచ్చేవాడు. అలా పాత బొబ్బిలి ప్రాంతంలో కాదు, అనేక గ్రామాలన్నీ కూడా తిరగడం తలలో నాలుకలాగా అయిపోయి, ఎవరికి ఎటువంటి ఫైనాన్స్ సంబంధించిన డబ్బులు కావాలన్నా బంగారం ఇస్తే చాలు. మన ప్రతాప్ ఇలా తెచ్చి పడేస్తాడు. మన అవసరాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి అనేలా అక్కడ తనకొక మంచి అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ఇంకేముంది ప్రజలు ఎంత అమాయకులంటే మనం ఆశించిన దానికన్నా ఇంకొక రూపాయి ఎక్స్‌ట్రా వస్తుందంటే చాలు. అది ఎలా వస్తుందో, దానిలో ఎంత మోసం ఉంటుందో అనేది కనీసం జ్ఞానం లేక, కనీసం ఆలోచన కూడా లేకుండానే గుడ్డిగా నమ్మేస్తారు అనడానికి ఉదాహరణ ఈ ఘటనని చెప్పుకోవచ్చు. సో, బాధితులందరూ కలిపి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మా బంగారం, నగలు అన్నీ కూడా మేం అడిగిన డబ్బు కంటే ఇంకా ఎక్కువగా తనఖా పెట్టేసి మిగిలిన డబ్బులు తను పట్టుకొని ఉడాయించేశాడు. మా డబ్బులు మాకిప్పించండి మహాప్రభో! మా బంగారం మాకిప్పించండి మహాప్రభో! అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సో, ఇదే అంశానికి సంబంధించి గ్రామస్తులు ఏం మాట్లాడుతున్నారో వారి మాటల్లోనే వినేద్దాం. లత అని పళ్ళు వ్యాపారం చేసిన మా ఆవిడ 7 తులాలు ఇచ్చింది. ఒక 50,000 పెట్టింది. తగ్గింది రికవరీకి వెళ్తే వాళ్ళు ఆఫీసర్లు ఆ కృష్ణ అనే కుర్రోడు డబ్బులు కడుతున్నా ఆయన ఉండాలనేసి అన్నారండి. ఆ ప్రతాప్ గారు లేరని చెప్పారు. మా ఆవిడ ఇచ్చింది. మీరు బ్యాంక్ వెళ్ళి పెట్టారా? ప్రతాప్ కనిగా పెట్టారు. ప్రతాప్ తీసుకెళ్ళి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ రసీదు కూడా ఇవ్వలేదు. అండి నాది అంబూర్తి వరుస. నేను కొంత వ్యవసాయ అవసరాల కోసం నా బంగారాన్ని జిల్లేడు ప్రతాప్ అనే పాత బొబ్బుల కుర్రోడు ఆ రోజు ఐఎల్ఎఫ్ ఫైనాన్స్లో పనిచేస్తుండగా ఆయన మా షాప్కి వచ్చి ఏదైనా బంగారాలు ఏదైనా ఉంటే మా దగ్గర పెట్టుకుంటే తక్కువ ఇంట్రెస్ట్కి మీకు ఇస్తామని చెప్పారు, డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఆ విధంగా నేను ఆ అబ్బాయితో బ్యాంక్కి వెళ్ళి నా స్వచ్ఛందంగా నా వస్తువు తీసుకెళ్ళి ఆ బ్యాంకుకి వెళ్ళి ఆయన ద్వారా మేము ఇచ్చేస్తే ఆ రోజు ఏమన్నారంటే మీరు యాజిటీగా ఇప్పుడంటే మీకు డబ్బులు ఇవ్వడం జరగదు, మీ అకౌంట్కి మాత్రమే వేయడం జరుగుతుంది, 12,000 ఇస్తాము, మిగతాది మీ అకౌంట్కి వేయడం జరుగుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు అవసరం అండి, నాకు వ్యవసాయ పనులకు అవసరం అని చెప్పాను. వెంటనే అందులో సీక్రెట్గా 50,000 రూపాయలు నాకు ఇచ్చి రేపు ఉదయం మీ బ్యాంక్ అకౌంట్ పట్టుకొని వస్తే ఖచ్చితంగా మీ అకౌంట్కి వేసి మేము తీసుకుంటామండి ఆ డబ్బులు అని చెప్పారు. ఆ మరుసటి రోజు నేను వెళ్ళడం జరిగింది. తర్వాత నుంచి ఆ మనిషి కనిపించలేదు. నేను 4 తులాలు ఇచ్చాను మొత్తం. ఆ 4 తులాలకి తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఇంటికి వెళ్తే మా కొడుకు లేడు అని మేము బాధపడితే మీరు బంగారం లేదని అడిగితే మేము ఏటి చెప్తామని సమాధానం చెప్తారండి. తర్వాత మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్తే తర్వాత మేము పిలిపిస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు పిలిపించలేదు ఆ వ్యక్తిని. బంగారం వస్తువులు సుమారు 6 తులాల వస్తువులు అతనికి నమ్మి అతని ఇంటికి వెళ్ళి అతనికి 3 వస్తువులు, వాళ్ళ ఆవిడ సరోజిని, జిల్లెల ప్రతాపు వాళ్ళ ఆవిడ వైఫ్ సరోజిని, ఆమె దగ్గర ఒక 3 వస్తువులు, టోటల్ 6 వస్తువులు ఇచ్చి ఐఏఎల్ఎఫ్లో మా ఆయన పనిచేస్తున్నాడు, మా దగ్గర కన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుందని మాకు నమ్మించి ఐఎల్ఎఫ్కి తీసుకొని వెళ్ళి నా పేరుతో వస్తువులు పెట్టకుండా వేరే
శ్రీనివాసరావు, ఓళ్ళ లక్ష్మణరావు వీళ్ళ పేరుతో వస్తువులు పెట్టి, నా వస్తువులు వాళ్ళ పేరుతో పెట్టి, నేను 30,000 తీసుకుంటే వాళ్ళ పేరుతో 90,000 తీసుకున్నట్టుగా మోసం చేసి నేను తీరా నాకు విషయం తెలిసిన తర్వాత వెళ్ళి అడుగ్గా వాళ్ళ అమ్మని, వాళ్ళ తమ్ముడు వెంకటేష్, జిల్లేలు వెంకటేష్, వాళ్ళ నాన్న సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అబ్బాయి ఊరు వదిలి పారిపోయాడు, మేము బంగారం ఇప్పుడు మేము ఏం చేయలేము, వాడు వచ్చినప్పుడు చూద్దామని నన్ను మెడబట్టుకొని బయటికి నెట్టివేస్తున్నాం.